ఈ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు ఉపక్రమించారు. గత కొన్ని రోజులుగా వందలాది మంది అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో గతంలో ఎవరైతే అడ్డగోలుగా నోరు పారేస్తున్నారో జగన్ అంతా చూసుకొని నీచంగా పోస్టులు పెట్టారో ఈ రోజు ఒక్కొక్కరు కూడా కాలబేరానికి వస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సినిమా రంగానికి సంబంధించి సీరియడ్తో పాటు పోసాని కృష్ణమురళి, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ వీళ్ళ ముగ్గురు కూడా టార్గెట్ చేసుకుని మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదే లోకేష్ తో పాటు రాజకీయంగా వీరిపై ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునేవారు కాదు. కానీ వారి ఇళ్లలో ఉన్న వారి తల్లుల్ని, వారి భార్యల్ని, పిల్లలను కూడా నీచంగా పోస్టులు పెడతాం. రామగోపాల్ ఒక పక్కన ప్రముఖ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా మార్చింగ్ చేసి వీళ్ళ ముగ్గురిని కూడా లేడీస్ గెటప్ లో తన అధికార ట్విట్టర్ లోనే పోస్టులు పెట్టడంతో పాటు ప్రతిరోజు అర్ధరాత్రి జగన్ మెప్పు కోసం వీళ్ళపై ట్రోల్ చేసే విధంగా ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు భాగంగా రామ్ గోపాల్ వర్మపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అతనిపై కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఇటీవల పెట్టిన కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైన నేపథ్యంలో పోలీసులు ఇటీవల హైదరాబాద్ వెళ్లి మరీ రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకంగా నోటీసు కూడా ఇచ్చారు. రేపు మంగళవారం విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఈ కేసు కొట్టేయాలంటూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈరోజు వాదనలు కూడా జరిగాయి. అయితే హైకోర్టు కూడా నాగోపాల్ పిటిషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కేసుకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు పోలీసులు విచారణ చేయటం, ఆ తర్వాత ఆ విచారణలో వాస్తవం అయితే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవడం, కాదనుకుంటే దానికి సంబంధించి వారిని వదిలివేయడం జరుగుతూ ఉంటుంది. కానీ రామగోపాల్ వర్మ ముందుగానే తన ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి కలిగించాలని వేసిన పిటిషన్ పై న్యాయమూర్తి కూడా ఎవరు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజంగా కేసుకు సంబంధించినటువంటి అభ్యంతరం ఉన్నా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయాలి, కానీ కేసు కొట్టేయమని ఎవరో వేరేని చెప్పి కూడా వర్మ తరఫున న్యాయవాదికి పోయి ఒకటే తీసుకున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి కూడా ఆ విచారణకు సంబంధించి రేపు విచారణ రావాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసి నోటీసులు కూడా ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో రేపు రామ్ గోపాల్ వర్మ స్టేజ్ వస్తారా లేదని కూడా చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఈ పిటిషన్ కూడా కొట్టివేయడంతో హైకోర్టులో ఆయనకి జరక్కిచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. పైకి ఇప్పుడు కూడా గత 2-3 రోజులుగా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఇప్పుడు కూడా లోకేష్ ఇదంతా చేస్తున్నాడు అంటూ తన అక్కసు వెలగొప్పుతున్నప్పటికి కూడా గతంలో అతను ఏ పోస్టులు పెట్టాడు, ఏ విధంగా వ్యాఖ్యలు చేశారన్న అంశాలపై ఇప్పుడు నెటిజన్లు కూడా అదే స్థాయిలో ఆయన కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను పోలీసులు విచారిస్తారు. మరోవైపు సిఐడి కూడా దీనిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే రాంగోపాల్ పిలిపించి విచారణ చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఎవరైతే ఉచ్చనీచాలు మరిచి సభ్యత్వ సంస్కారం మంచి మృగాల్లాగా పోస్టులు పెట్టారు, ఇప్పుడు వారందరిపై కూడా తీసుకున్న చర్యలపై ప్రజల నుంచి అయితే హర్షం వ్యక్తమవుతుంది. మోసానికి కృష్ణమురళి కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇటు ఇందులో సినిమా పరంగా వారికి ఒక క్రేజ్ ఉన్న నేపథ్యంలో వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా యాక్షన్ ఉంటుందనే అంశంపై ప్రజలందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. పవన్ రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సాహెబ్ గారు నమస్తే. పవన్ గారు నమస్తే అండి. సాహెబ్ గారు, కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే సార్. రైట్, సాహెబ్ గారు ఏం చెప్తారు? చూస్తా ఉన్నారు ఆర్జీబీకి కూడా నోటీసులు, అంటే కూడా అంటే ఆయన ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చాలా మంది చెప్తా ఉంటారు. అంటే ఇంకా ఆలస్యమైంది, అసలు మొదటే ఇవ్వాలి, ఎందుకంటే ఆ సినిమాల పేరుతో చాలా